హలో అండి, ఈ ములంకాడ మనం పచ్చడి చేస్తామని ఉడకపెట్టాను. దీన్ని స్టీమ్ చేశాను. ములంకాడ చూసారా, ములంకాడ ఎలా కోసి స్టీమ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో గుంజి ఎలా తీయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ములంకాడ ఏం చేయాలంటే ఇలా తీసుకుని ఉంది కదా, ఇలా పెట్టుకుని స్పూన్ పెట్టి ఇలాగా గుంజని తీయాలండి. గుంజని తీసేసి మీకు చూపిస్తాను. నేను ములంకాడ ఇదిగోండి, ములంకాడ మరీ ముదురుంది కాదు, మరీ లేత కాదు, మీడియం సైజు. సో నేను ఇది చూపించాను కదా, కుక్కర్లో నిన్న స్టీమ్ చేసుకున్నాను. స్టీమ్ చేసుకుని 10 minutes ఉంచాను, సరిపోయిందండి. లేత కాడ కాబట్టి 10 minutes ఉంచి, మరీ ముద్ర కాడ వేసామనుకోండి పిక్కలు నోటుకు తగులుతుంది. కొంచెం మజ్జిగ ఆడ వేసుకుంటాం అనుకోండి, దాని లోపల ఉన్న విత్తనం మనకు బాగుంటుంది, అంటే తినడానికి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అలా తీసుకోవాలి. నేను ఈ ములంకాడ ఇదన్నీ తీసాను. గుంజి ఒక బౌల్ గుంజి వచ్చింది చూసారా, ఇదిగోండి ఇంత వచ్చింది నాకు. ఇంత ఒక బౌల్ నిండా గుంజి వచ్చిందండి. ఈ విత్తనం కూడా చూడండి, చాలా చూసారా ఇలాగా ఉంటుంది అన్నమాట, లేతగా ఉంటుంది. సో అలా ఉంటుంది, మీరు తీసుకోండి. చింతపండు ములంకాడ కొంచెం చిరుసేదు ఉంటుంది. సో దానికి సరిపోయినంత చింతపండు తీసుకున్నాను. ఒక బౌల్ నిండా వచ్చిన ములంకాడ గుంజికి ఒక 100 గ్రాములు నేను తీసుకున్నానండి చింతపండు. 100 గ్రాము కొత్త చింతపండు నాకు వచ్చింది, కొత్త చింతపండు తీసుకున్నాను. చూడండి, ఒక 100 గ్రాములు తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి, 1/2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని ఉడకపెట్టాలి. అది చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్తానండి. సో ఇప్పుడు ఇది మనకు పనికిరాదు, ఇది డస్ట్బిన్లో వేసేయడమే దీన్ని. ఇప్పుడు చూడండి, ఒక బౌల్ నిండా గుంజి తీసుకున్నాను. ఆవాలు 3 టీ స్పూన్ తీసుకున్నాను, టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను మెంతులు తీసుకున్నాను. కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మనం. వెల్లుల్లిపాయ తాలింపుకు తీసుకున్నాను. పసుపు తీసుకున్నాను. జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. కావాల్సిన ఉప్పు తీసుకున్నానండి. అంతే ఇంగ్రీడియంట్, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పచ్చడి. ములంకాడ గుంజి తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ములంకాడ ఫుల్గా మొక్కలు ఇంత మొక్కలు చేసి మనం పచ్చడి చేసామనుకోండి, అది ఒక టేస్ట్ ఉంటుంది. ఎందుకన్నా ఈ తొక్క మనం నవ్వులుతూ ఉన్నప్పుడు దాని రుచే వేరు, బాగుంటుంది. కానీ కొన్నిసార్లు మనం అది తినే అంత టైము ఉండదు కాబట్టి మనకు ఏం చేస్తామంటే ఇలాగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకు సరిపోయినంత పచ్చడి వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకుంటా కూడా మంచిది, ఎవరు అవైలబిలిటీ ఉందో వాళ్ళు చేసుకోవచ్చు. సో నేను ఇలా చేసుకుంటా ఎక్కువ వస్తుంది, ఎందుకన్నా ఈ కాడలు ఇంతంత వేస్తాం కాబట్టి ఎక్కువ వస్తుంది. తినడానికి మనకు టైం ఉండదు, వేస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను ఈసారి. సో నాకు ములంకాడ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఏం చేస్తానంటే ఫస్ట్ మనం చింతపండు కొంచెం వాటర్ వేసాను కదా, ఇంకా కూడా కొంచెం వేసుకుని స్టవ్ మీద పెట్టి ఇది మనకు ఇది అవ్వాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేపుకుంటాం. మళ్ళీ చెప్తానండి ఇంగ్రీడియంట్. 100 గ్రామ్ చింతపండు తీసుకున్నాను, ఒక బౌల్ నిండా గుంజికు. వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఆవాలు 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టేబుల్ స్పూన్ అండి, స్పూన్ కాదు. స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు. టేబుల్ స్పూన్లో 3 టీ స్పూన్ తీసుకున్నాను. మెందులేమో 1 టీ స్పూన్ తీసుకున్నాను. కారం నాకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, అందుకని నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను. వెల్లుల్లిపాయ తాలింపుకు పసుపు తీసుకున్నాను. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు కావాల్సినంత. నూనె ఏమో పల్లీల నూనె వేస్తానండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదంతా కూడా మనం వేపుకోవాలి. ఇది ఆవాలు జీలకర్ర మెంతులు ఇదన్నీ వేపుకొని చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం మెంతులు వేసుకోవాలి. నా దగ్గర మెంతులు పొడి ఉంది, కానీ మీకు చూపించడానికి కొరకు ఇలాగా పెడితే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా అని నేను ఇలాగా చూపిస్తాను. మీరు కూడా ములంకాడ మనకు దొరికినప్పుడే ములంకాడ ఏం చేయాలా అన్నది మనకు అర్థం అవుదండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అందరికి పనిచేస్తాము, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే పనిచేస్తాము. అలా కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి,
మనకు ములంకాడ పచ్చడి తిన్నట్టుందో, ములంకాడ చాలా మంచిది కూడా ఆరోగ్యంకు. ఇలా కూడా మనం తినవచ్చు అన్నమాట. ఓకేనండి, ఇలా కూడా చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి మనం దూరగా వేసుకోవడమే. ఇది 50% వేగిన తర్వాత ఆవాలు వేసుకోవడమే. ఎందుకంటే మనం కొన్ని క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మిక్స్ చేసేవసండి. జీలకర్ర కూడా నేను వేసేస్తున్నాను, కొన్ని క్వాంటిటీ కాబట్టి. చూసారా అది పేలుతుంది, చూసారా అది పేలే టైంకి మనం స్టవ్ కట్టేయడమే. అయిపోయిందండి. కొంతసేపు ఎలా తిప్పుతూ చల్లారిన తర్వాత ఇది పొడి కొట్టుకోవడమే. ఇది చూసారా ఇక్కడ చింతపండు ఆల్రెడీ ఉడుకుతుంది. కొంచెం వాటర్ కొంచెం దగ్గర అయిన తర్వాత చింతపండు దగ్గర అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. చూసారా ఏంటండి, చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. అంతేండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఇది చల్లారిన తాలింపుకు మనం రెడీ అవుతాం. ఆవాలు జీలకర్ర పొడి చేస్తామండి. చూసారా పొడి చేస్తాను. వెల్లుల్లిపై కొంచెం కచ్చపచ్చ చేశాను. ఇప్పుడు చింతపండు దీంట్లో వేస్తాను. నేను అన్ని చింతపండు వేయట్లేదండి, కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే నేను సరిపోతే మళ్ళీ వేస్తాను, కొంచెం ఉంచేసుకుంటున్నాను. నేను చెప్పినట్టు చెయ్యండి, బాగుంటుంది టేస్ట్. సరిపోతుంది అనుకుంటున్నానండి, అన్నీ వేసేస్తున్నాను. 100 గ్రాముల చింతపండు సరిపోవచ్చు. అన్నీ వేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక తిప్పేసుకుంటున్నాను. ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మన ప్రాసెస్లో చింతపండు ఒక తిప్పండి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గుంజు ఉంది చూసారా, ఈ ములంకాడ గుంజు దీంట్లో వేసి దీన్ని కూడా జస్ట్ ఎక్కువ కాదు, కొంచెమే జస్ట్ బరక్క చేయడమే అంతే. ఇదిగో చూసారా, ఎక్కువ వేయలేదు, జస్ట్ కొంచెం ఒక రెండు తిప్పండి. ఒకళ్ళు తిప్పినప్పుడు అవ్వలేదంటే ఒకసారి స్పూన్ పెట్టి లూజ్ చేసి మళ్ళీ ఒక తిప్పితే సరిపోతుంది. మరీ సాఫ్ట్ కాదు, మళ్ళీ ఏం కాదు, కొంచెం చూసారా బరకగా కొంచెం ఉంది, కొంచెం గుంజి. ఇప్పుడు తాలింపు వేసుకుంటాము. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి, నా దగ్గర నువ్వుల నూనె ఉంది. ఇదిగోండి చూసారా నువ్వుల నూనె ఉంది నా దగ్గర. సో నువ్వుల నూనె చాలా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టైం నువ్వుల నూనె వేసినప్పుడు పొంగు వచ్చింది కదండి, ఇప్పుడు అలా చేయట్లేదు, చాలా జాగ్రత్తగా చేస్తాను. లాస్ట్ టైం ఏదో పచ్చడి చేశాను, దానికి వెల్లుల్లిపాయ వేసిన పొంగు వచ్చింది. ఈసారి చాలా కేర్ఫుల్గా చేస్తాను. ఇప్పుడు ఇది అవుతుంది కదా, తాలింపుకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కాగినంత నూనె కాగుతుందండి. ఇదిగండి కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసాను. దీంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఉందండి. ఇది చిట్టపట్ల ఆవిడే. చూసారా పొంగుతుంది కదా, ఈ టైంలో మనం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నానండి. సో వెల్లుల్లిపాయ వేస్తున్నాను. పొంగు రాకుండా చూసుకోవాలి నేను. నువ్వుల నూనె కాదండి, మంచి ఆర్గానిక్ నువ్వుల నూనె అండి ఇది. సో ఇది పొంగు వస్తుంది మనం ఇంత అందుకే పెద్ద పెనం పెట్టుకున్నాను. పెద్ద పెనం పెట్టుకుంటా మనకు బాగుంటుంది. లాస్ట్ టైం చిన్నది పెట్టాను. ఇదిగోండి ఎంత పొంగు వచ్చింది. వెల్లుల్లిపాయ వేసాను దీంట్లో. సో వెల్లుల్లిపాయ కొంచెం బాగా ఎర్రగా వచ్చిన తర్వాత పచ్చవాసన పోవాలి కదా. ఇదిగోండి మనకు నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయ వేగినప్పుడు మంచి వాసన వస్తుందండి. చూసారా ఎర్రగా ఇలాగా వేగుతుంది. ఎందుకంటే నువ్వుల నూనె కాబట్టి ఇది ప్యూర్ కాబట్టి ఇలాగ పొంగు వస్తుంది. సో మనకు మీకు కనిపిస్తుందో ఏమో నాకు తెలియదు. ఇదిగోండి మంచి వాసన రావాలి. ఇదిగోండి ఇలాగ బ్రౌన్ కలర్ తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడుతుంది వెల్లుల్లిపాయ. సో ఇదిగోండి తిప్పుతూ ఉన్నాను. ఈ టైంలో ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ మీకు ఆప్షన్ అండి, నేను వేస్తున్నాను, నాకు ఇష్టం ఇంగువ వెల్లుల్లిపాయ ఎక్కువ వేయడం ఇష్టం.
సో ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చండి, ఎక్కువ వద్దు. హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత పొంగు కూడా తగ్గింది. ఇంకా మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తాయి. ఇది చూసారా, ఇలా వచ్చే టైంకు మనం ఈ చింతపండు గుంజు ఉంది చూసారా, ఇది మనం వేసుకోవాలి. ఇదిగోండి, ఈ టైంలో ఇలాగా వేసుకొని మనం మాడకుండా, అడుగు పట్టకుండా మనం మంచిగా తిప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కలిసిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయాలి, తర్వాత పసుపు వేయాలి. పసుపు వేస్తాను. మనం చేసిన పచ్చడి ఇది పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి, ఇది అన్నీ వేసాలి. ఈ టైంలో కారం కూడా వేసేస్తున్నాను. మంట తగ్గించేసాను. మంట తగ్గించేసి నెమ్మదంగా దీన్ని కలపాలి. యమ్మీ యమ్మీ ములంగకడ గుంజి తొక్కు పచ్చడండి. చాలా టేస్టీ ఉంటుందండి. ఇది చాలా చాలా టేస్టీ. అస్సలు అన్నం అంతా తినేయవచ్చు కొంచెం. దాంట్లో ఎంత టేస్ట్ ఉంటుందంట నేను చెప్పలేను. మీరు చేసుకుని తిన్న తర్వాత మీరు చెప్పాలి. ఇప్పుడు దీనికి నూనె సరిపోదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నువ్వుల నూనె వేస్తున్నాను. దీంట్లో లాస్ట్లో కొంచెం చూపిస్తాను. కొంచెం షుగర్ వేసుకోవాలి. ఏదండి, హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ చాలు. మనకు ఆ పులుపు అన్నీ దాంట్లో కలిసి మనకు మంచి టేస్ట్ ఇస్తుందండి. అందుకోసం నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మంటలు మనం ఆ పచ్చవాసన అన్నీ పోవడానికి ఒక్కసారి తిప్పాలి. తిప్పి దాంట్లో ఏదైనా వాటర్ ఉంటా కూడా వచ్చేస్తుంది. ఇది తొక్కు కదా, అలా కొంతసేపు మాడకుండా మనం తిప్పుతూ ఉండాలండి. ఇదిగండి మన పచ్చడి స్టవ్ మీద పెట్టి రోల్ అవ్వాలండి. పచ్చడి చూసారా, రోల్ అవుతుంది. మాడకూడదు ఎక్కడ కూడా. ఇదిగోండి, ఇలాగా రోల్ అవ్వాలి. ఎందుకంటే ములంకడలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పోయినట్టు మనం ఒకసారి కడాయిలో అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు చూసారా థిక్నెస్ వచ్చింది. దీని ముందు ఉన్న థిక్నెస్కో ఇప్పుడు కొంచెం చూసారా కలర్ కూడా చాలా బాగుంది. చూసారా ఆయిల్ కూడా కక్కింది. ఆయిల్ కూడా కక్కేసింది. సో రోల్ అవుతుంది. చూసారా, ఇలాగ రోల్ అవ్వాలి. ఇలాగ రోల్ అవుతున్నప్పుడు మాడకూడదు. మాడితే టేస్ట్ పోతుంది. ఓకేనండి, అంతే. ఇదిగోండి, అసలు కింద నిలబడట్లేదు, రోల్ అవుతుంది. చూసారా, ఇలా తిప్పినప్పుడు రోల్ అవ్వాలి పచ్చడి. ఓకే, ఈ సమయంలో నేను స్టవ్ కట్టేశాను. దీన్ని ఇలాగా చల్లారాలి. నాకు వేసిన ఉప్పు కారం సరిపోయింది. మీకోసం ఒకసారి టేస్ట్ చేసేస్తాను. పులుపు, ఉప్పు, కారం కొంచెం తగ్గింది కానీ మాకు సరిపోతుందండి. మరి ఎక్కువ కారం. ఇది ఇడ్లీ, దోశ, తర్వాత చపాతి, పెరుగన్నం, ఉట్టు అన్నంలో కూడా మనం కలుపుకుని చక్క తినవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.